నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యార్థినీలకు స్కూటీలు, అతివల సంక్షేమానికి పెద్దపీట, అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నాం, మహిళా ప్రాధాన్య రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకుందాం, అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. కరెంటును అప్పు కింద తీసుకుని వడ్డీతో తిరిగిచ్చేలా నూతన ఒప్పందాలు జరుగుతున్నాయి. విద్యుత్ కొనుగోలు ఆర్థిక భారం నుంచి బయటపడేందుకు తెలంగాణ డిస్కంలు ఈ తరహా ఒప్పందాలు చేసుకుంటున్నాయి. పేద, మధ్య ఆదాయ వర్గాలకు తక్కువ ధరలకే ఇళ్లను కట్టించి ఇవ్వడానికి కావలసిన స్థలాలపై హౌసింగ్ బోర్డు దృష్టి సారించింది. ఔషధాల కొరత తీరుస్తారా? వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఈ నెలలోనే జాబితా తయారీ, 20వ తేదీలోపు కమిటీ సమావేశం. ప్రస్తుతం సర్కార్ ఆస్పత్రుల్లో పలు ఔషధాల కొరతపై ఫిర్యాదులు. మహిళా సాధికారత దేశాభివృద్ధికి పునాది. మంత్రి దామోదర్ రాజనరసింహ. అతివరకు ప్రాధాన్యం ఉన్న సమాజంలోనే నిజమైన అభివృద్ధి. సీతక్క. పశ్చిమాసియా గగనతలంలో యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లు గర్జిస్తున్నాయి. అటు అమెరికా, ఇజ్రాయిల్ ఇటు ఇరాన్ దాడులతో ఉక్కిరిబిక్కి చేస్తున్నాయి. క్రీడా వార్తలు. మళ్లీ భారత్ టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో న్యూజిలాండ్పై ఘనవిజయం. నేటి సూక్తి. జీవితం ఎప్పుడూ సవాళ్లనే విసురుతుంది. దానిని ఎదుర్కొని నిలిచిన వాడే విజేత అవుతాడు. ఆరోగ్య చిట్కా. వారంలో కనీసం 3 రోజులు ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగితే ఆరోగ్యానికి మంచిది. నిన్నటి జీకే ప్రశ్న. డేటా మేనేజ్మెంట్ కోసం ఎన్ఐటీసీ ప్రారంభించిన వెబ్ పోర్టల్ పేరేంటి? జవాబు నివాహిక. నేటి జీకే ప్రశ్న. ప్రపంచ కుబేరుల జాబితాలో భారత్ ఎన్నో స్థానాన్ని ఆక్రమించింది? నేటి జీకే ప్రశ్న మరోసారి. ప్రపంచ కుబేరుల జాబితాలో భారత్ ఎన్నో స్థానాన్ని ఆక్రమించింది?